వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా కొలత బ్లౌజ్ సహాయంతో ఈ లైనింగ్ పీస్ని అయితే కటింగ్ చేసి చూపిస్తాను మీకు ఈరోజు. ఈ బ్లౌజు నడుము సైజ్ అయితే 34 అనమాట. సో హైట్ అనేది 14.5 హైట్. సో కొత్తగా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. చాలా ఈజీగా నేర్పిస్తాను. చూస్తున్నారు కదా కొలత బ్లౌజ్ సహాయంతో ఇలా ముందుగా టేప్ సహాయంతో బ్లౌజ్ హైట్ అయితే చూస్తున్నాను 14.5 ఉంది. సో అదే 14.5 కింద ½ ఇంచు వదిలేసి కరెక్ట్ 14.5 అనేది మార్క్ అనేది వేసుకున్నాను. సో ఇలా మార్క్ వేసుకున్న దాన్ని స్ట్రైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ గీసేయండి. ఎక్స్ట్రా ½ ఇంచు కుట్ల కోసమని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత నడుము చుట్టూ చూసుకున్నారు కదా, నడుము చుట్టూ చూసుకున్న మార్క్ వేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది 6 ఇంచెస్ తీసాను అనమాట. 6 ఇంచెస్ తీసి కరెక్ట్గా జారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ సహాయంతో ఇలా మార్క్ అయితే వేసుకోండి. 2 సైడ్స్ ఇలా మార్క్ వేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది 1.3 మిల్లీమీటర్స్ అలా తీసుకున్నాను. 1.5 తీసుకోలేదు. చూడండి ఇలా కర్వ్ స్కేల్ తోటి ఈజీగా చేతి రౌండ్ అనేది తింపేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా పట్టేసుకొని కుట్ల దగ్గర ఒక్క దగ్గర పట్టేసుకొని బ్యాక్ పార్ట్ అనేది గల్లకు మార్క్ వేసేసుకున్నాను. ఆ మార్క్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షోల్డర్కి స్ట్రెయిట్గా లైన్ అనేది గీసేసుకోండి. అయితే వెనకకు బ్యాక్ డీప్ ఎక్కువ కావాలన్నా, ఎక్కువ రౌండ్ తిరగాలన్నా మనము కిందికి ఒక ½ ఇంచు, ½ ఇంచు ఇలా ఎక్కువ తీసుకొని కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ అనేది తింపుకోవాలన్నమాట. సో చూడండి కొంచెం ఇలా క్రాస్గా తీసేసుకొని పైన యాస్టీస్ ఉంచాలి షోల్డర్ దగ్గర, కిందికే కొంచెం లోపలికి తీసేయాలన్నమాట కర్వ్. సో కర్వ్ స్కేల్ తోటి కిందికి గల్ల రౌండ్ అనేది రౌండ్ తింపేశాను. సో ఇలా రౌండ్ తింపేశాక మనకు చేతి రౌండ్ చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా చేతి రౌండ్ చూసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచే చూసుకోవాలన్నమాట. కొలత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి చూడండి, నేను టేప్ సహాయంతో కొలిచి చూపిస్తున్నాను. 8.5 ఉందన్నమాట. సో ఇక్కడ పైన ½ ఇంచ్ వదిలేసుకొని 8.5కి ఇలా మార్క్ వేస్తున్నాను. కిందికి మనం యాజ్ ఇట్ ఈస్ మనం నడుము చుట్టూ కొలత పెట్టేసుకున్నాం కదా, ఆ 1 ఇంచు, ½ ఇంచ్, 2 ఇంచెస్ బ్యాక్ టక్స్ కోసం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సైడ్ జాయింట్లు, అందుకే అక్కడ ఎండ్ చేసేసాను మార్క్ వేసేసి. సో చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. సో చూడండి, ఒకసారి కొలత బ్లౌజ్ తోటి ఇలా చేసుకున్న తర్వాత ఇంకోసారి చేతి రౌండ్ అనేది చూసుకొని ఇలా ఎవరికైనా కుడి చేతు ఎడమ చేతు ఒక్కొక్కరికి రౌండ్ ఎక్కువ తక్కువ ఉంటుందన్నమాట. సో చూసుకోవాలి, మనం కుట్టేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఏమో ఎక్కువ ఉంది, ఒక ½ ఇంచు లేకపోతే ½ ఇంచు కంటే కొద్దిగా తక్కువ. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను చూడండి. 2 చేతులు ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు పెట్టేసి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మనం కుట్టుకునేటప్పుడు కొంచెం గుర్తు పెట్టుకొని ఒక్కొక్కరికి అలా ఉంటుందన్నమాట. 2 హ్యాండ్స్కి ఒకటి రౌండ్ ఎక్కువ ఉంటుంది, ఒకటి రౌండ్ తక్కువ ఉంటుంది. అది మనం కొంచెం గుర్తు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాక ఈ బ్యాక్ పార్ట్కి అయితే నేను బ్యాక్కి పట్టీ పెట్టాలని చూస్తున్నాను. నేను ఎప్పుడైనా పట్టీ పెట్టనండి, ఈసారి అయితే ఇలా ట్రై చేస్తున్నాను. ఇలా కుట్టడం నేర్చుకుంటే కొంచెం బాగా వస్తుందని సో బ్యాక్కి పట్టీ పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా క్లాత్లో ఎండింగ్ పాయింట్కే దాన్నే మలిచేస్తుంటే సో అలా కుట్టడం కొందరికి సెట్ అవ్వట్లేదు. సో ఇలా కుట్టడం పట్టీ పెట్టడం నేర్చుకుంటే కొంచెం బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుందని పట్టీ పెట్టడం నేర్చుకున్నాను. సో 2 టైప్స్ కుడతాను. కొంతమంది అలా పెట్టకంటేనే నేను ఇలా ట్రై చేస్తాను అనమాట. సో చూడండి, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక్క బ్లౌజ్లో మనకు ఓన్లీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ మాత్రమే వచ్చాయి. హ్యాండ్స్
అసలు రాలేదు. సో ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని కింద 2 ఇంచెస్ మలిచేసుకొని యాజ్ ఇట్ ఈస్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని ఫ్రంట్ గల్లా డాట్ ఎక్కడ వరకు ఉందనేది పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ వేసేసుకోండి. కరెక్ట్ ఇలా మార్క్ వేసేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మార్క్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ని పక్క తీసేసి చంక రౌండ్ ఒక 1/2 ఇంచ్ లోతుకి రౌండ్ తీసేయాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ లోతుకి రౌండ్ తీసేసి ఈ ఫ్రంట్ గల్లా కూడా కొద్దిగా కర్వ్ లోపలికి తింపేసుకోవాలి. నేను బ్యాక్ గల్ల కూడా ఎలా కొంచెం లోపలికి కర్వ్ తీసాను కదా, ఈ ఫ్రంట్ గల్ల కూడా లోపలికి కర్వ్ తీసుకోవాలన్నమాట. హుక్స్ పార్ట్ కొలత బ్లౌజ్ సహాయంతో ఇలా కొలిచేసుకొని మనకు మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం, ఆ టక్స్కి వదిలేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో నుంచి మిడిల్ టక్స్ మార్క్ వేసేసుకున్నాను. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్లు కూడా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ వేసేసుకున్నాను. సో ఇలా మార్క్ వేసుకొని వీటన్నిటిని కలిపేసుకుంటూ ఒక లైన్ అయితే వేస్తున్నాను. ఈ లైనింగ్ బ్లౌజ్ అయితే చాలా పల్చగా ఉందన్నమాట, మెత్త క్లాత్ అనమాట. సో చూడండి ఇలా తీసుకున్నాక 2.5 ఇంచ్ గ్యాప్ వదిలేసి నేను మిడిల్ టక్స్ అనేది మార్క్ వేస్తున్నాను. చూడండి మిడిల్ టక్స్ 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నాను. ఇక్కడ హుక్స్ పార్ట్లో 2.5, మళ్ళీ తర్వాత చేతి దగ్గర 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ ఇలా మార్క్ వేసేసుకొని ఈజీగా బ్లౌజ్, దీనికి 4th టక్స్ లేదనమాట. సో లేకున్నా నేనైతే పెడుతున్నాను. సో 4th టక్స్ ఉంటే అది వేరు ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. సో చూడండి ఒక్కొక్కరికి 4th టక్స్ ఉండదు. సో వాళ్ళు కస్టమర్స్ చెప్పిన దాన్ని బట్టి మనము 4th టక్స్ అనేది కుట్టాలా వద్దా అనేది చూసుకోవాలి. సో చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ వేసేసుకొని ఈజీగా కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇలా కటింగ్ చేశాక నేను ఏం చేశానంటే మీకు చూపిస్తాను చూడండి. షోల్డర్స్ అనేటివి మనకు ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళు ఆ షోల్డర్స్ జారకుండా కుట్టండి అని చెప్పారు అన్నమాట. సో నేను ఏం చేశానంటే షోల్డర్స్ జారకుండా ఉండడానికి ఇక్కడ హుక్స్ పార్ట్లో ఇలా కొద్దిగా పావు మందం పైనకి క్రాస్ తీసాను. అలాగే షోల్డర్స్ ప్లేస్లో ఒక పావు మందం ఇలా గల్ల ప్లేస్లో కొంచెం తీసేసాను అనమాట. అలా తీసేస్తే షోల్డర్స్ అనేటివి జారవు, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట. సో ఈ మిగిలిన క్లాత్ ఎండింగ్ ఉంది చూడండి, అదైతే నేను పట్టీల కోసమని పక్కకు పెట్టేసుకున్నాను. దాంట్లో షేప్ బెల్ట్లు వస్తాయి కానీ అది పట్టీలకు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని నేను షేప్ బెల్ట్ల కోసం తీసుకోవట్లేదు. సో ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు అనేటివి తీసుకుంటున్నాను. సో ఇది సరిపోయిందనమాట. కొద్దిగా మనకు అక్కడ కొంచెం ఎక్కువ తక్కువలైంది, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదనమాట. సో చూడండి ఇక్కడ కిందికి స్ట్రెయిట్గా కట్ చేసేస్తున్నాను. ఇలా స్ట్రెయిట్ కట్ చేసి పైనుంచి ఈజీగా ఇలా కట్ చేశాను. అయిపోయిందండి, చాలా ఈజీగా బ్లౌజ్ షేప్ బెల్ట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ మనకు ఈ బ్లౌజ్ వాళ్ళు ఈ క్లాత్ సరిపోదు కాబట్టి ఇంకొక క్లాత్ ఇచ్చారు. సో ఈ క్లాత్ అనేది మనము చేతులకు అతుకులు రాకుండా కుట్టాలంటే క్లాత్ మొత్తం ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. అతుకులు రాకుండా కట్ చేస్తే బాగా ఎక్కువ కటింగ్ అయిపోతుంది అనమాట. సో హాఫ్లోనే మనం అతుకులు వచ్చే విధంగా చేతులు అనేటివి కట్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ బ్లౌజు ఇదే కస్టమర్కి ఇంకొక హ్యాండ్స్కి వస్తాయని, సో అలా ఈ లైనింగ్ పీస్ కూడా అతుకులు రాకుండా కట్ చేయొచ్చు కానీ మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇందుకే అతుకులు అనేటివి ఈ ఒక్క పీస్లో అతుకులు రాకుండా కట్ చేయట్లేదు. ఎందుకంటే ఇదే క్లాత్ ఇంకో సైడు ఇలాగే అతుకులు పెట్టి ఇంకొక హ్యాండ్ వస్తుంది ఇంకో శారీకి కాబట్టి. సో చూడండి ఇలా సైడ్కి ఈ హాఫ్ బ్లౌజ్ పీస్లోనే నేను అతుకులు అనేటివి కట్ చేశాను, చూస్తున్నారు కదా. సో ఇలా పెట్టేసి ఇవి కదలకుండా ఒక పిన్ అయితే పెడతాను చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కదలకుండా పిన్ పెట్టేసి ఈ కొలత బ్లౌజ్ తోటి ఇలా పిన్ పెట్టేసి కొలత బ్లౌజ్ తోటి చూడండి చేతి రౌండ్ చంక రౌండ్ చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేస్తే ఇక్కడికి వస్తుంది అనమాట. సో మన కుట్ట అనేది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో అతుకు అనేది కరెక్ట్
సైజులో కట్ చేశాను అనమాట. సో ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ ఇంకొక హ్యాండ్స్కి వస్తుంది కాబట్టి అతుకు వేసాను. లేదు అతుకు వేయకుండా మొత్తం బ్లౌజ్ కట్ చేస్తే ఆ మొత్తం బ్లౌజ్లో ఇంకొక హ్యాండ్ అనేది రాదనమాట. సో తొందరగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్లు, హ్యాండ్స్, చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.